హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మా ఊర్లో పీర్ల పండగ ఎలా జరిగిందో మీకు చూపిద్దామనేసి అయితే ఈ వ్లాగ్ చేశానన్నమాట. ప్లీజ్ వ్లాగ్ చూసి వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట ఊర్లోకి. అంటే మా ఇల్లు ఊరు లాస్ట్కి ఉంటుందన్నమాట. అదిగో అట్లా ఇంకా లోపలికి వెళ్తే ఊరు ఉంటుంది. అందుకనేసి అయితే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. 3:30కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే 3:30కే ఎత్తారనమాట పీర్లు. అంటే అవి ఊరంతా తిరుక్కొని వచ్చి మళ్ళీ గుండంలో దిగేపాటికి, గుండం బూడ్చేపాటికి మొబ్బు అవుతుందని చెప్పేసి 3:30కే ఎత్తేసారంట. ఇంకా పీర్లు అయితే బయటకైతే వచ్చాయి చూడండి. ఇంకా ఇలా అయితే ఊరేగింపు చేస్తున్నారు పీర్లని. అలాగే మీకు కూడా చూపిద్దామనేసి అయితే నేను వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు సాయంత్రం వచ్చేసి చక్కెర అయితే చదివించుకొని వచ్చామండి. అప్పుడు కొంతమంది చదివించిండారు కదా, జనంలో రాలేని వాళ్ళు, అలా వాళ్ళందరూ ఇప్పుడు చదివిస్తుంటారు. ఇది వచ్చేసి కోళ్ళ సావిడి అంటారు మా ఊర్లో. పీర్లు అయితే ఇందులోకి వెళ్ళి వస్తాయన్నమాట. అది ఫస్ట్ నుంచి ఆచారం అక్కట్లే చేస్తున్నారంట. అదిగోండి, అందులోకి వెళ్ళి మళ్ళీ తిరుక్కొని వస్తాయన్నమాట. తిరుక్కొని వచ్చి మళ్ళీ ఊరంతా తిరిగి మళ్ళీ లాస్ట్లో గుండంలోకి దిగుతాయన్నమాట. ఇదిగోండి, గుండం అయితే ఇలా కాల్చారు. అసలు చాలా మొద్దులేసినారు రాత్రి అంతా, పెద్ద పెద్ద చెట్లన్నీ. కానీ తెల్లారేపటికే మొత్తం కాలిపోయాయి చూడండి. ఇంకా మేమైతే బెల్లం అయితే తీసుకున్నాము. మామూలుగా పీర్లకి బెల్లం వేస్తాం కదా, అది బెల్లం వేసి ముక్కుంటాం కాబట్టి బెల్లం తీసుకొని ఇంకా పీర్లు తిరుక్కొని వచ్చే లోపల మనం మిద్ది మీదకి వెళ్దామని చెప్పేసి పైకైతే వచ్చామన్నమాట, వేరే వాళ్ళ మిద్ది మీదకి. ఇంకా పైకి వచ్చేపాటికే పీర్లు అయితే అక్కడికి వచ్చాయండి. ఫస్ట్ మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడికైతే వచ్చాయన్నమాట. ఇంకా గుండం అంతా కదిలిస్తున్నారు. గద్దండి బయటకైతే వచ్చాయి అందులో నుంచి. ఇంకా అవి మళ్ళీ వచ్చి ఊర్లోకి వెళ్ళి తిరుక్కొని వచ్చి తర్వాత గుండంలోకి దిగుతాయి అన్నమాట. ఇంకా చూడండి మా ఊర్లో డ్యాన్స్లు ఎలా వేస్తున్నారో. ఇంకా అక్కడ నుంచి కదిలి వస్తున్నాయి అన్నమాట ముందరికైతే. ఇంకా ముందరికి వచ్చాయి కదా, మా పిల్లలను అయితే బెల్లం వేయన్నానా అని చెప్తే వేస్తున్నారు చూడండి. ఇంకా అలాగా మేమైతే ఇంకా బెల్లం వేసి దండం పెట్టుకున్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి పోయి ఊర్లోకి పోయి తిరుక్కొని వచ్చి మళ్ళీ అయితే గుండంలోకి దిగుతారంట. ఇది లాస్ట్లో వచ్చింది ఈ పీర్ వచ్చేసి, ఎందుకంటే ఎవరో పిల్లల కోసం ముక్కున్నారంట, అందుకనేసి లాస్ట్లో అయితే వచ్చింది. మా పాప చూడండి ఎంత ఎత్తులో కూర్చుందో, ఆమెకు ఫోన్ ఇవ్వలేదని చెప్పి అలిగిందనమాట. ఇంకా ఊరంతా తిరుక్కొని వచ్చాయన్నమాట పీర్లు. ఇంక ఇప్పుడైతే గుండంలోకి దిగుతారు.
ఒకరి తర్వాత ఒకరైతే దిగుతున్నారనమాట పీర్లు అయిపోయిన వెంటనే. కొంతమంది అనుకుంటారు కదా దిగుతామనేసి, అట్లయితే చిన్నపిల్లలు చాలామంది దిగారండి. అసలు ఎంత బాగా దిగుతున్నారో చూడండి. పెద్దోళ్ళు కొంచెం మంది ఉంటే చిన్నపిల్లలే చాలామంది ఉన్నారు. పీర్లు ఎత్తుకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లలే ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ దిగుతున్నారనమాట. ఇంకా పీర్ల దిగడం అయితే అయిపోయింది. కొంతమంది అనుకున్న వాళ్ళు అయితే దిగుతున్నారు. ఇంకా దిగడం అయిపోతేనే ఇంకా గుండం అయితే బూట్ చేస్తారనమాట. ఇంకా అవి పీర్లు దిగి అవతలికి పోతున్నాయి కదా, ఇంకా అవి వచ్చి ఎదురుగ్గా నిలబడితేనే ఇంకా బూడ్చేది అయితే మొదలు పెడతారు. ఇంకా గుండం బూడ్చి అయిపోయే వరకు ఇంకా పీర్లు అక్కడే ఉంటాయన్నమాట, పక్కకు పోవు. అవి అయిపోయింది, గుండం బూడ్చేది పూర్తి అయిపోయిన తర్వాతే పక్కకి పోతాయి అన్నమాట. అక్కడి నుంచి ఇంకా మేమైతే ఇంకా గుండం బూడుస్తున్నారు కదా, ఇంకా అందుకనేసి అయితే ఇంకా కిందికి వెళ్దాము. అలాగే పిల్లలకైతే బొట్టు పెట్టుకోవాలి, గుండంలోకి మన్ని ఇచ్చేసి పిల్లలకి బొట్టు పెడితే మంచిదంట చాలామంది అన్నారండి. అందుకనేసి అయితే ఇంకా మేము ప్రతిసారి ఇలాగే చేస్తాము. ఇంకా అందుకనేసి చూడండి చాలామంది అందరూ ఇస్తున్నారనమాట అలాగా. కానీ చిన్నపిల్లలు అయితే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. నేనైతే మా పిల్లలతో బన్ వేపించేసి వాళ్ళకి బొట్టు అయితే పెట్టానండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బొట్టు పెట్టుకొని మేమైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న పీర్లు అనమాట. అంటే ఇది ఊరు లాస్ట్లో ఉంటుంది, ఇది వేరే ఊరు అంట వీళ్ళది, కానీ ఇక్కడే చేస్తారంట. ఇంకా వీళ్ళైతే ఊర్లేకపోయారు, వచ్చారు చూడండి, వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని చెక్ చేయండి, మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో. Thanks for the watching video, friends.